아침 햇살과 모닝콜 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 టైం కూడా ఉండట్లేదు. సో నేను అన్ని సెర్చ్ చేయంగా నాకు వచ్చేసి ఇక్కడ గుడ్ వైబ్స్ది ఉప్టన్ గ్లో పౌడర్ అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి షేర్ చేస్తున్నానండి. అంటే ఇది మన కోసం తయారు చేయబడిందండి. ఎన్నో చూడంగా అంటే నాకు ఇన్స్టెంట్ గ్లో కోసం, ఇన్స్టెంట్ బ్రైటనింగ్ కోసం, మంచిగా ఫేస్ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి క్రీమ్స్ వాడకుండా ఫేస్ అంతా మంచిగా ఉండడానికి ఇంకా సెర్చ్ చేయంగా ఇదైతే దొరికిందండి. సో ఈరోజు అయితే ఇది నేను ఆల్రెడీ సిన్స్ ఒక 10 days నుంచి అయితే ట్రై చేస్తున్నాను. అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే నాకు దొరికింది. చాలామంది నాకు సజెస్ట్ కూడా చేశారండి, యూజ్ చేసిన వాళ్ళు రిలేటివ్స్లో, అట్లా నా ఫ్రెండ్స్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో అట్లా నేనైతే దీంట్లో వచ్చేసి టొమాటో రసం అయితే వేసుకుంటున్నానండి. ఇది ఉప్టన్ పౌడర్ మనకి ఎల్లో కలర్లో ఉంటుంది, గుడ్ వైబ్స్ది. అసలుకైతే ఫేస్ మీద పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఎలాంటి ఇచ్చింగ్, ఇరిటేషన్ ఏం లేకుండా ఉంటుంది. ప్యాచ్ టెస్ట్ కూడా అవసరం లేదండి దీనికైతే. చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది అనమాట ఫేస్ మీద పెట్టుకున్నాక. ఫస్ట్ నా ఫేస్ చూడండి ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇది మీరు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను జస్ట్ అయితే నా నెక్కి, ఫేస్కి యూజ్ చేస్తున్నా. నేను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటానండి. అంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నా, అంటే పెళ్ళి ఉన్న ఇంకొన్ని డేస్లో, ఒక 10 days నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చండి దీని రిజల్ట్ మనకి ఇన్స్టెంట్గానే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పింపుల్స్ ఉన్నా కానీ దీనివల్ల మనకి రిమూవ్ అయిపోతాయండి పింపుల్స్, డార్క్ స్పాట్స్. మెయిన్లీ స్కిన్ అనేది మంచిగా బ్రైటనింగ్గా, గ్లోయింగ్గా రావడానికి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. హౌస్ వైఫ్స్ బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేపించుకునే పని లేకుండా చక్కగా ఇంట్లోనే మనకి పార్లర్కి వెళ్తే ఖచ్చితంగా 1500, మనకి 2000 అలా అయిపోతూ ఉంటుంది ఫేషియల్స్కి అట్లాగా. సో ఇదేంటి అంటే మనం ఇంట్లోకి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకొని తెప్పించుకుంటే చాలా నాళ్ళు వస్తుందండి మనకి, మనం మంచిగా వాడచ్చు అనమాట. సో ఇట్లా రిమూవ్ చేస్తుంటేనే నాకు మంచిగా క్లారిటీ అనేది తెలుస్తుంది అనమాట. గ్లోనెస్, స్కిన్ అనేది చాలా క్లీన్గా ఉండడం నాకు బాగా అర్థమవుతుంది ఇట్లా ఉంటేనే. సో మీకు కూడా ఇక్కడ క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఇక్కడ వచ్చేసి మంచిగా కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. నేను ఇక్కడ చూడండి నా ఫేస్ అనేది ఎంత గ్లో ఉందో మీరు చూసారు కదా. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ చాలా బాగుందండి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందా, ఇంత ఇన్స్టెంట్ గ్లో వస్తుందా, ఇంత ఇన్స్టెంట్ బ్రైటనింగ్ ఉంటుందా అని చెప్పి అయితే నేనైతే అనుకోలే. సో నేను వీడియోలో చూసుకున్నప్పుడు నాకు అనిపించలేదు. సో నేరుగా అద్దంలో చూసుకుంటే నాకు ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే నిజంగా చాలా చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇందాక ఎంత డల్ ఉందో చూసారా. నేను ఇంకా ఫోటో తీసానండి. ఫోటోలో కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట మన ఫేస్ ఎలా ఉన్నా ఏమున్నా కానీ. ఇక్కడ నేను వీడియో తీసాను చూడండి. ఆఫ్టర్ నా ఫేస్ ఎలా ఉంది ఏంటి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పెట్టాను. మీరు ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, చాలా గ్లో ఉంది కదా. సో నిజంగా నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను. సో మొత్తానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హలో అండి, హాయ్, ఎట్లా ఉన్నారండి అందరూ, బాగున్నారా? సో చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా వ్లాగ్ పెట్టి. ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. సో చూడండి, ఓకేనా? వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇక్కడ నేను పార్సిల్స్ అన్నీ కూడాను నాకు వచ్చినట్టు నేను ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి, పారా పెట్టుకొని అనమాట. లేకపోతే నాకు ఈ బిజినెస్లోకి దిగాక చాలా చాలా అనుభవం వచ్చేసిందండి. ఎందుకంటే చాలా మందికి కూడాను 1-6 రోజు లేట్ అయితే ఊరుకోనండి కస్టమర్స్. వాళ్ళకి చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి మనం తీసుకోవాలి, చాలా ఫాస్ట్గా శారీస్ అనేవి పంపించాలి. సో నేను యాక్చువల్గా 1 వీక్ అని చెప్తానండి. ఎవరికైనా అంతకంటే ఫాస్ట్గానే వెళ్ళిపోతే మన దగ్గర అస్సలు లేట్ అవ్వదండి. బట్ ఒక్కొక్కసారి అడ్రస్ ఏదైనా మిస్ అయిందనుకోండి, అమ్మో ఇంకా నేను చచ్చానే. నిజం చెప్పాలి అంటే డెలివరీస్ ఏమన్నా కొంచెం లేట్ అయితే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుందండి, భయంగా కూడా ఉంటుంది అనమాట. సో మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుకుంటారు, వాళ్ళు ఏదన్నా ఫీల్ అవుతారు.
సో, ఇక్కడ మా అమ్మొచ్చి చెప్తుందనమాట. "మా గగన్ ఏడుస్తున్నాడు. లిఫ్ట్ ఆగిపోయిందేమో, లిఫ్ట్‌లో ఉన్నాడేమో, అమ్మో! అమ్మో! అమ్మో!" అని చెప్పి మా అమ్మ బాదుకుంటా వచ్చిందనమాట. ఇంకా వాడేంటంటే లిఫ్ట్‌లో కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే లిఫ్ట్ వర్క్ అవ్వదుగా. సో, నడుచుకొని వస్తున్నాడనమాట. అంటే అపార్ట్మెంట్స్‌లో ఏందంటే గాలాడకుండా కడతా ఉంటారు గదండీ! కొంచెం చీకటిగా ఉంటదనమాట. దగ్గర దగ్గర ఉంటాయి గదా! లిఫ్ట్ లేదు కాబట్టి లిఫ్ట్‌లో అయితే మనకి కరెంట్ ఉంటే ఉంటది. మనకి మెట్ల మీద వస్తుంటే కరెంట్ ఉండదనమాట ఒక్కొక్కసారి. సో, అలాంటప్పుడు బాగా చీకటిగా ఉంటది. ఈ గగన్ ఏంటి అంటే ఇంకేముంది వామ్మో! ఏడ్చుకుంటా వస్తున్నాడనమాట. నా వాడి ఏడుపు చూసి మా అమ్మకి భయమేసింది. మా అమ్మ అరుపులు చూసి నాకు భయమేసింది. సో, అట్లాగా వాడినెళ్లి తీసుకొచ్చా. ఇంక ఇక్కడొచ్చేసి అన్నీ గూడా సర్దుకుంటున్నానండి. ఇలా వ్లాగ్ పెట్టి మీకు చాలా డేస్ అయిపోయింది గదా! నేను ఇంత పీస్‌ఫుల్‌గా ఉండడం. నిజంగా చాలా డేస్ తర్వాత అండి. దాదాపు 1 మంత్, 2 మంత్స్ తర్వాత ఉన్నాననమాట. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకున్నా. నేనేంటి అంటే ఏవి పడితే అవి తీసుకురానండి శారీస్. నాకు బాగా నచ్చాలనమాట. నాకు బాగా నచ్చాలి. జనాలకు కూడా మంచి రీజనబుల్‌గా ఉండాలి. అప్పుడే తీసుకొస్తానండి శారీస్ అన్నీ గూడాను. లేకపోతే నేనస్సలు తీసుకురాననమాట. అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను. ఇంతకుముందు తీసుకొచ్చిన స్టాక్ కూడా కొంచెం ఉంది. సో, ఇంక అట్లాగా రోజుకి అవి ఎన్నో కొన్ని పోతా ఉన్నాయి. నేను గూడా మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నా. ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాలేదు. పిల్లలకి కూడా బాలేదు గదా హెల్త్. సో, ఇంక అట్లాగా చూసుకుంటా ఉన్నాననమాట. ఇల్లంతా సర్దుకుంటా, చూసుకుంటా, పని జేసుకుంటా మొత్తం అంతా గూడాను మీకిక్కడ ఆల్రెడీ కనిపిస్తా ఉండుంటది. సో, మీలో ఎంతమందికి కాకరకాయ అంటే బాగా ఇష్టం అది కూడా చెప్పండి నాతో. నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టమండి. కద్దు అని గూడా అంటా ఉంటారు హిందీలో అట్లాగా. సో, ఇంకిక్కడొచ్చేసి తొక్క తీస్తున్నాననమాట నేను. ఏదైనా అమ్మకి చిన్న చిన్న పనులైతే చేస్తానండి. పెద్ద పెద్దయి చెయ్యను. ముఖ్యంగా బట్టలైతే అమ్మొచ్చాక అస్సలు ఆరేయననమాట నేనైతే. అమ్ముంటే మాత్రం మా అమ్మే జేస్తదండి. మధ్య మధ్యలో మా అమ్మ